ఇన్స్పెక్టర్ గారు, ఏంటి ఏంటి మీరు చేస్తున్నది? మేమేమీ చేయడం లేదు, కానీ మీరు చేసిన పనులు తెలిసి దానికి శిక్షించడానికి వచ్చాం. అదే మీ అందరినీ జైల్లో పెట్టడానికి వచ్చాం. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆగండి, ఇప్పుడే నేను కమిషనర్ గారికి ఫోన్ చేస్తాను, మీరు ఆయనతో మాట్లాడండి. ఒక్క నిమిషం. మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదు. ఏ స్టేషన్ మీది? ఏ స్టేషనో నీకు అనవసరం, కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎవరికైతే ఫోన్ చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని మానుకోండి. ఎందుకంటే కమిషనర్ గారు నన్ను గుర్తుపట్టారు. బారాపంకి స్టేషన్కి ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. సర్లేండి, ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరంతా స్టేషన్కి పదండి. మేమెందుకు స్టేషన్కి రావాలి? మేమేం చేశాం? ముజ్వల్, ప్లీజ్ ఇతని గొడవ ఏంటో కొంచెం చూడు. అలాగే వదినా. ఒక నిమిషం అన్నయ్య. వదినా, నేను హ్యాండిల్ చేస్తాను అతన్ని. బాబు, ఇంకొంచెం పెద్దవాడివై మీసాలు గడ్డాలు పెంచిన తర్వాత హ్యాండిల్ చేయి. ఇన్స్పెక్టర్, మర్యాదగా మాట్లాడండి. మీరు ఎవరింటికి వచ్చారో మీకు తెలియట్లేదు. ఈ బెదిరింపులన్నీ మీరు ఇంకెవరినైనా బెదిరించుకోండి. నేను ఈ విషయంలో మీ అందరినీ అరెస్ట్ చేయడానికి వచ్చాను. అది జరిగిన వెంటనే మీరు మీ కుటుంబ సభ్యులు మీ పరువుని ప్రతిష్టని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు మీరు? ఏ విషయం గురించా? మీ అందరూ కలిసి చేసిన విషయం గురించి. గృహహింస చేస్తున్నారన్న ఆరోపణ ఉంది మీ మీద. ప్లస్ వరకట్నం యాక్ట్, ప్లస్ అటెంప్ట్ టు మర్డర్. ఇంకా డీటెయిల్డ్గా చెప్పమంటారా, లేక అర్థమైందా? అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అయినా మీ దగ్గర ఏం సాక్ష్యం ఉందని? సాక్ష్యం కావాలా? ఇప్పుడే చూపిస్తాను సాక్ష్యం. అందుకే మేము మీకు ఆ అవకాశం ఇప్పించగలం. మాకు కాస్త అర్థమయ్యేట్టుగా చెప్పండి. ద్వంద్వ యుద్ధంలో నిన్న మీరు రాణా గారి దగ్గర ఓడిపోయారు కదా, కానీ మీరు ఆమిర్ కోట్ని ఇప్పటికీ గెలుచుకోవచ్చు. మా సాయంతో మేము మీతో స్నేహం కలుపుకోవాలని వచ్చాం. ఆపండి, బయటకు వెళ్ళండి ఇక్కడి నుంచి. మీలాంటి మనుషులను మేము కనీసం మా ముందు కూడా నిలబడినివ్వం. మేము అవసరమైతే మా ప్రాణాలనైనా వదులుకోగలం, కానీ మా మిత్రుడి విశ్వాసాన్ని కాదు. ఏదో ఒకరోజు మీకు మా అవసరం తప్పకుండా వస్తుంది. ఏంటి మీరు చేస్తున్న పని?
మాకు అర్థమైంది. నిజానికి రాణా గారికి మీలాంటి స్నేహితుడు దొరికినందుకు మాకు సంతోషంగా ఉంది. మేము మీ స్నేహాన్ని పరీక్షించామంతే. రాణా గారికి ఏమాత్రం ఇబ్బంది కలిగించినా అప్పుడు మీ పరిస్థితి దారుణంగా మారుతుంది. మాకు అర్థమైంది. ఇప్పటికి కూడా మీకు మేము ఆ అవినాష్ని నమ్మి చాలా పెద్ద తప్పు చేశామనిపిస్తోందా? అతను భిన్నంగానే ఉంటాడు, కానీ మనసులో కల్మషం లేదు. ద్వంద్వ యుద్ధంలో నిన్న మీరు రాణా గారి దగ్గర ఓడిపోయారు కదా, కానీ మీరు ఆమిర్ కోట్ని ఇప్పటికీ గెలుచుకోవచ్చు. మేము మీతో స్నేహం కలుపుకోవాలని వచ్చాం. ఆపండి. రాణా గారు, నమ్మక ద్రోహం చేయటానికి ముందు మనం నమ్మకాన్ని గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. గాయత్రి, బాగుంది స్వర్ణ. ఒకే ఒక్క క్షణంలో నన్ను పరాయిదాన్ని చేసేశారుగా. మీకు ఒంట్లో బాగలేకపోతే నాకు ఒక్క మాట కూడా చెప్పాలని మీకు అనిపించలేదా అసలు? లేదు గాయత్రి, మీ జీవితంలో ఇప్పటికే ఎన్నో సమస్యలున్నాయి కదా గాయత్రి. మేము మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మీ కళ్ళబొల్లి మాటలు మాకేం చెప్పొద్దు. మీకు ఒకటి చెప్పినా మీరు తిరిగి వచ్చినప్పటి నుంచి ఏదో బెంగగా భయంగా ఉన్నారు. మేము మీకెలా చెప్పగలం గాయత్రి, మాతో విధి ఎలాంటి ఆటలాడుతోందో? మీకు ఒంట్లో బానే ఉంటుందా? మిమ్మల్ని అందరూ జాగ్రత్తగానే చూసుకుంటున్నారు కదా? ఏమన్నా మీ మొండితనం ఏమైనా ఉంటే అది మీ మహల్లో ఉన్న వాళ్ళందరికీ చూపించుకోండి. ఎందుకంటే మేము వచ్చింది పల్లెటూరు నుంచి కదా, మాకు రాకుమారు మొండితనం భరించడం తెలవదు. ఆయన నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నిజమే, ఆయన మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. నాకు అనిపించింది ఏంటంటే... ఏమనిపించింది మీకు? ఇంకే ఉంది, నేను ఎప్పుడూ ఊహించలేదు చిన్నరాజావారు మిమ్మల్ని ఇంత బాగా చూసుకుంటారని. ఒక్కోసారి మనందరం ఎంత తప్పుగా ఆలోచిస్తాం కదా, ఇంకొకరి గురించి తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా వారి గురించి మనం ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. ఏమన్నా ఏం జరిగినా సరే నేను ఈ మహల్లో ఉన్నంత వరకు మీ మీద కనీసం కూడా వాళ్ళేమో. మొదట్లో మేము అనుకున్నట్టు ఆయన అలా ఏమాత్రం లేరు. మా అమ్మ ఒక మాట చెప్తూ ఉండేది, ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే కర్పూరంతో ధూపం వేయాలట. నేను వెళ్ళి మొత్తం మహలంతా కర్పూరం ధూపం వేయించొస్తాను. అప్పటి వరకు మీరు చిన్నరాజా గారి గురించి తలుచుకోండి. మరొక మాట, ఇంకొకసారి మీరు ఈ విధంగా చెప్పకుండా వెళ్ళిపోయారనుకోండి, నేను మీతో ఎప్పటికీ మాట్లాడను. వద్దు, సూప్ తాగండి. మేము మీతో ఎలా చెప్పాలి గాయత్రి? మేము చిన్నరాజా వారి గురించి కాదు, ఒక అనామకుడి గురించి ఆలోచిస్తున్నాం. ఈరోజు మనం ఆడబోయే ఈ ఆటతో కేవలం మీ ఖడ్గమే కాదు, మీ అదృష్టం కూడా మాకన్నా బలమైందని నిరూపించండి. అందుకే చివరిగా ఒక్క పందెం. నీరు, భూమి, భార్య.